వెల్కమ్ టు టీసెట్. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2009 ఎన్నికల నేపథ్యం అంటున్నాం. సో మరి ఈ ఎన్నికల నేపథ్యం ఏ విధంగా నిర్వహించబడింది, సో ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు, ఎలాంటి పొత్తులు జరిగాయి, అప్పటికే 2004 ఎన్నికల సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ యూపీఏ కూటమిలో భాగస్వామిగా చేరయింది. సో తన లక్ష్యాన్ని సాధించడంలో విఫలం చెందడంతో కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వచ్చింది. మరి అక్కడ ప్రత్యర్థి ఎవరున్నారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎలాగైనా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనే కృత నిశ్చయంతో టీడీపీ పార్టీ ఉంది. ఎప్పుడైతే ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏర్పాటు చేయబడిందో అలాంటి కమిటీకి తాను మద్దతు ఇస్తున్నట్టుగా కూడా లేఖను రాయడం జరుగుతుంది. యనమల రామకృష్ణుని చేత ఆ లేఖని ప్రణబ్ ముఖర్జీ కమిటీకి పంపించడం జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలో టీడీపీ అదేవిధంగా టీఆర్ఎస్ల మధ్య మంతనాలు జరుగుతున్నాయి. ఒక కూటమి ఏర్పాటు చేయడానికి పరిస్థితులు ఏర్పాటు చేయబడుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏ విధంగా ప్రజానీకాన్ని, ఏ విధంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చాయి, తమ లక్ష్య సాధనని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాయి, ఆ విషయాన్ని గమనిస్తే సో మనకి 2009 ఎన్నికల పొత్తులు పరిణామాల నేపథ్యంలో జరిగిన సంఘటనలు ఏంటి, సో ఎలాంటి సంఘటనలు జరిగాయి, ఏ విధంగా ఎన్నికలు నిర్వహించబడ్డాయి, ఏ విధమైన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచబడింది గమనిస్తే, ఒకటి, తెలంగాణ రాష్ట్ర అంశంపై రోషయ్య కమిటీ అనేది ఏర్పాటు చేయబడుతుంది. సో రోషయ్య కమిటీ ఏర్పాటు చేయబడింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నికల్లోకి వస్తున్నాడు. రాగానే పావురాలగుట్టలో మరణించడం జరుగుతుంది. నల్లమల ఫారెస్ట్ పావురాలగుట్టలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణిస్తున్నాడు. ఆ తర్వాతనే రోషయ్య ముఖ్యమంత్రిగా నియమించబడుతున్నాడు. క్రమంగా తెలంగాణ వాదం ఉద్యమ రూపాన్ని సంతరించుకోవడంతో అతడు కమిటీని ఏర్పాటు చేస్తున్నాడు. ఇక్కడ క్లియర్గా గమనించాలి. మరి ఇక్కడ రోషయ్య కమిటీ ఏంటి, 2009 రోషయ్య కమిటీ ఏంటి అంటే చివరి దశలో, సో చివరి దశలో 2009 ఎన్నికల నేపథ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రోషయ్య అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర అంశం మీద చర్చ చేశాడు. తెలంగాణ రాష్ట్ర అంశం మీద ఆ కమిటీ ఏర్పాటు చేయబడింది. 2009 ఎన్నికలు ఏప్రిల్ 13 నుండి 23 మధ్య 2 విడతలుగా నిర్వహించబడడం జరుగుతుంది. సో 2 విడతలు ఎక్కడెక్కడ నిర్వహించబడ్డాయి గమనించాలి. 3, తెలంగాణ విమోచన సమితి 2009 ఆగస్టు 23న ఏర్పాటు చేయబడడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ప్రధాన ఉద్దేశంగా ఏర్పడిన సంస్థల్లో తెలంగాణ విమోచన సమితి అనేది ఒకటి. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణము అంటున్నాం. 2009 సెప్టెంబర్ 2న నల్లమల అడవులు పావురాల గుట్ట మనకి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరుగుతుంది. అదేవిధంగా రోషయ్య ముఖ్యమంత్రిగా నియమించబడ్డాడు. ఎప్పుడు నియమించబడ్డాడు? సెప్టెంబర్ 3, 2009 నుండి ముఖ్యమంత్రిగా నియమించబడడం జరుగుతుంది. అదేవిధంగా హైదరాబాద్ ఫ్రీ జోన్ తీర్పు అంటున్నాం. మరి ఏంటి ఫ్రీ జోన్ తీర్పు గమనిస్తే మనకి రాష్ట్రపతి ఉత్తర్వులను గమనించాలి. రాష్ట్రపతి ఉత్తర్వులు లేదా రాష్ట్రపతి ఆర్డర్స్ ఏ సంస్థలకి, ఏ కార్యాలయాలకి, ఏ ఉద్యోగాలకైతే సంబంధించవో వాటిని పేరా 14లో చేర్చారు. ఇది ఇంపార్టెంట్. సో పేరా 14లో చేర్చడం జరుగుతుంది. సో పేరా 14లో 6 అంశాలు మళ్ళీ అంతర్లీనంగా ఉంటాయి. అందులో మనకి 14F అనేది ఇంపార్టెంట్, ఫ్రీ జోన్. సో ఇలాంటి అంశం సుప్రీంకోర్టుకు తీర్పుకు గురి కావడం జరుగుతుంది. అలాంటి నేపథ్యంలో హైదరాబాద్ ఫ్రీ జోన్ అనే తీర్పు సుప్రీం నుండి రావడం జరిగింది. ఏ రోజున 2009 అక్టోబర్ 9న దీనిని వ్యతిరేకిస్తూనే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు వెళ్తున్నాడు. అలాంటి క్రమంలోనే సిద్దిపేట ఉద్యోగ గర్జన నిర్వహించబడింది. ఎప్పుడు నిర్వహించబడింది? 2009 అక్టోబర్ 21న స్వామి అగ్నివేష్ వంటి సామాజిక కార్యకర్తలు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రీ జోన్ అంశంపై అఖిల పక్షాన్ని కూడా నిర్వహించారు. ఎందుకు? సుప్రీం ఇచ్చిన తీర్పును రివ్యూకి పంపిస్తాము అని హామీ కూడా ఇవ్వబడింది. ఎప్పుడు? 2009 అక్టోబర్ 19వ తేదీన. ఇలాంటి సందర్భంలోనే విద్యార్థి గర్జన సమావేశం నిర్వహించబడుతుంది. ఎక్కడ? కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా. ఏ రోజున? 2009 నవంబర్ 22వ తేదీ ఈ సమావేశం నిర్వహించబడడం జరుగుతుంది. అలాంటి క్రమంలోనే జైలు బరో కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి? సుప్రీం తీర్పుని, హైదరాబాద్ ఫ్రీ జోన్ తీర్పుని వ్యతిరేకిస్తూ నిర్వహించబడింది. ఎప్పుడు నిర్వహించబడింది? 2009 అక్టోబర్ 28వ తేదీన నిర్వహించబడడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా గమనించాలి. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష అది ప్రారంభం కాదు. అదే రోజున అతడు అరెస్టు చేయబడి ఖమ్మం జైలుకు తరలించబడడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా గమనించాలి. ఆ నిరాహార దీక్ష ఎప్పుడు నిర్వహించాలనుకుంటున్నారు? 2009 నవంబర్ 29న సిద్దిపేట రంగదాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
అందుకే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదం ఆ సందర్భంలోనే మనకు వెలుగులోకి రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలి. ఏమంటున్నాడు కేసీఆర్? ఉద్యోగ గర్జన సమావేశంలో, విద్యార్థి గర్జన సమావేశాలలో 2 సందర్భాలలో ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు? అక్టోబర్ చివరి వరకు వేచి చూద్దాం, రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయం రాకపోతే 1 ప్రభుత్వం మీద మనము అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొద్దాం, అయినప్పటికీ సాధ్యం కాకపోతే గాంధేయ మార్గంలో నేను ఆమరణ నిరాహార దీక్షకు వెళ్ళబోతున్నాను అని చెప్పాడు. సో అది మనకు ఈ నేపథ్యం అవుతుంది. ఉస్మానియా జేఏసీ ఏర్పాటు జరుగుతుంది. 2009 నవంబర్ 3వ తేదీన చిదంబరం మొదటి ప్రకటన జరుగుతుంది. క్రమంగా కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతున్నారు. లోక్సభ కేంద్రంగా భారీ స్థాయిలో విస్తృత చర్చలు అనేవి జరుగుతున్నాయి. ప్రతిపక్షాలు మొత్తం ప్రభుత్వం మీద మండిపడడం జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలోనే పూర్తిగా కూలంకషంగా చర్చలు తీసుకున్న యూపీఏ ప్రభుత్వం రాత్రి 11:30 గంటలకి బుధవారం 2009 డిసెంబర్ 9వ తేదీన ఏం చేస్తుంది? మొట్టమొదటి ప్రకటన ఇవ్వడం జరుగుతుంది. ఎవరు? చిదంబరం ఇచ్చాడు. ఇదే చరిత్రలో చిదంబరం మొదటి ప్రకటనగా పిలువబడుతుంది. త్వరలోనే రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టబడుతుంది, రాష్ట్ర ప్రక్రియ ప్రారంభించబడుతుంది అని చెప్పాడు. క్రమంగా ఆంధ్ర రాజకీయ నాయకుల ఒత్తిడి అనేది జరుగుతుంది. భారీ స్థాయిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం రాజీనామాకు సిద్ధపడ్డారు. దీంతో భయపడిన కాంగ్రెస్ యూటర్న్ తీసుకుంది. ఏంది? ఆ యూటర్నే 2వ ప్రకటన రూపంలో వస్తుంది. ఎప్పుడు? చిదంబరం 2వ ప్రకటన 2009 డిసెంబర్ 23వ తేదీన, మళ్ళీ బుధవారమే అవుతుంది. సో ఈ రోజున 2వ ప్రకటన ఇచ్చాడు. ఏంది? అసెంబ్లీ తీర్మానం తర్వాత రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించబడుతుంది. ఇది విరుద్ధమైన ప్రకటన అవుతుంది. సో జేఏసీ ఏర్పాటు అంటున్నాం. ఎప్పుడైతే ఈ విరుద్ధ ప్రకటన వచ్చిందో స్వయంగా కేసీఆర్ అసలు ఈ కాంగ్రెస్ ధోరణిలో ఎందుకు మార్పు వచ్చింది, ఈ మార్పు రావడానికి కారణం ఏంటి అని చర్చించడం కోసం ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఎవరెవరి చేత? టీఆర్ఎస్ అధినేత ఎవరు? కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ వంటి వ్యక్తులు వెళ్ళడం జరుగుతుంది. అక్కడే రాజకీయ మరియు ఇతర పార్టీలతో, ఇతర ప్రజా సంఘాలతో చర్చలు జరుపుతారు, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడం జరుగుతుంది. అలాంటి క్రమంలోనే కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం, కో కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో మనకి 2009 డిసెంబర్ 24 గురువారం రోజున మనకి జేఏసీ అనేది ఏర్పాటు చేయబడుతుంది. జేఏసీ అనేది ఏర్పాటు చేయబడుతుంది. అదే క్రమంలో సుశీల్ కుమార్ షిండే అఖిలపక్షాన్ని నిర్వహిస్తున్నాడు 2009 ఎన్నికల వలన. సో ఈ 2009 ఎన్నికలు, వాటి పొత్తులు, వాటి పరిణామాల వల్ల ప్రభుత్వం దిగి రావడం జరుగుతుంది. క్రమంగా రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన చర్చల పరంపరను ప్రారంభిస్తుంది. 2012 అంటే మళ్ళీ 2014 ఎన్నికలకు స్టంట్ క్రియేట్ చేసింది. తన ప్రణాళికను సిద్ధం చేసే క్రమంలోనే ఈ ప్రకటన వస్తుంది. సుశీల్ కుమార్ షిండే అఖిలపక్షాన్ని నిర్వహించడం. ఎందుకంటే చిదంబరం తొలగించి అతని ప్లేస్లోకి ఇతడు వస్తాడు, సుశీల్ కుమార్ షిండే. సో 2012 డిసెంబర్ 28న మనకేమవుతుంది? సో మనకి 2012 డిసెంబర్ 28వ తేదీన అఖిలపక్షం అనేది నిర్వహించబడడం జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజకీయ పార్టీలు తమ ప్రతినిధులను పంపించడం జరుగుతుంది. ముఖ్య అతిథిగా కిరణ్ కుమార్ రెడ్డి వెళ్తున్నాడు. బాగా గమనించాలి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం అనేది జరుగుతుంది. కాంగ్రెస్ CWC అంటున్నాం. జాతీయ కాంగ్రెస్ ఉద్యమంలో సో నాగపూర్ కేంద్రంగా అధ్యక్షుడు ఎవరు? సి విజయరాఘవాచారి అంటున్నాం. ఇతని అధ్యక్షతన చక్రవర్తుల విజయరాఘవాచారి అంటున్నాం. అదే నాగపూర్ INC సమావేశం. ఆ సమావేశంలో మనకి ఒక కాంగ్రెస్ తీసుకునే నిర్ణయం దిగువ వర్గాలకి, అట్టడుగు వర్గానికి చేరాలి అంటే 4 స్థాయిలలో మనకు ఏర్పాటు చేయబడతాయి. అవే వర్కింగ్ కమిటీలు అంటున్నాం. అందులో అత్యున్నత స్థాయి ఉండే వర్కింగ్ కమిటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ CWC అంటున్నాం. ఎప్పుడు తీర్మానం ఇచ్చింది? 2013 జూలై 30న తీర్మానాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి క్రమంలోనే ఆంటోనీ కమిటీ అనేది ఏర్పడింది. ఆంటోనీ కమిటీ విభజన కమిటీగా మనం భావించవచ్చు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే క్రమంలో కొన్ని అంశాలను విభజన చెందించడం, కొన్ని అంశాల ప్రాతిపదికన కొన్ని అంశాలను, ఉదాహరణకి అప్పులు కానీ, ఆదాయం కానీ, ఉద్యోగులు కానీ,
మౌలిక వసతులు కానీ ఇలాంటి అంశాలను విభజన చెందించడం కోసం పంచడం కోసం మనకి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎప్పుడు ఆంటోనీ కమిటీ 2013 ఆగస్టు 6న ఏకే ఆంటోనీ అధ్యక్షతన ఏర్పాటు చేయబడుతుంది. ఇలాంటి క్రమంలోనే మంత్రుల బృందం అనేది ఏర్పడింది. మంత్రుల బృందాన్ని మనం ఏమంటున్నాం? GOM అంటున్నాం, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంటున్నాం. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎప్పుడు ఏర్పడింది? 2013 అక్టోబర్ 8వ తేదీన ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. మొత్తంగా లోక్సభలో బిల్ అనేది ప్రవేశపెట్టబడింది, ఆమోదించబడింది. ఏ రోజున ఆమోదించబడింది? 2014 ఫిబ్రవరి 18న ఆమోదించబడడం జరుగుతుంది. ఆ సందర్భంలో లోక్సభ స్పీకర్గా మీరా కుమార్ ఉంటున్నారు. మూజువాని ఓటు ద్వారా అది లోక్సభలో ఆమోదించబడింది. క్రమంగా పార్లమెంట్లో రెండవ సభకు వెళ్ళాలి, రాజ్యసభకు వెళ్ళిపోయింది. రాజ్యసభలో కూడా ఈ బిల్ 2014 ఫిబ్రవరి 20న ఆ సందర్భంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఉన్నాడు PJ కురియన్ ఆధ్వర్యంలో మూజువాని ఓటు ద్వారా బిల్ ఆమోదించబడినట్టుగా ప్రకటించబడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది 2014 జూన్ 2న జరిగింది. ఇది 2009 ఎన్నికలకు సంబంధించిన పొత్తులు, వాటి పరిణామాలు, తద్వారా ఏర్పడిన పరిస్థితులు మనం గమనించవచ్చు. సో మరి వాటి యొక్క నేపథ్యం ఏంది? అసలు ఎన్నికలు ఏ విధంగా నిర్వహించబడ్డా? ఇప్పుడు ఇన్డెప్త్ మ్యాటర్లోకి వెళ్ళాలి. సో 2009 ఎన్నికల యొక్క నేపథ్యం ఏంటి? ఏ విధంగా ఎన్నికలు నిర్వహించబడ్డాయి? ఎలాంటి కూటమిలు ఏర్పాటు చేయబడ్డాయి? ఎంత మెజారిటీతో వాళ్ళు విజయాన్ని సాధించారు? ఎవరి నేతృత్వంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు? గమనిస్తే 2009 ఎన్నికలు మనకు 2 దశలలో నిర్వహించబడుతున్నాయి. ఏ తేదీలలో గమనిస్తే, ఒకటి ఏప్రిల్ 13 నుండి 23 మధ్య 2 దశల్లో నిర్వహించబడుతుంది. సో టీడీపీ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు తన అనుకూలతను తెలియజేయడమే కాకుండా ఆనాటి యూపీఏ ప్రభుత్వం 2005లో ఏర్పాటు చేసిన 1+3 త్రిసభ్య కమిటీ అయిన ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తన మద్దతును ప్రకటించడం జరిగింది. మద్దతు లేఖను ఇవ్వడం జరుగుతుంది. స్వయంగా టీడీపీకి సంబంధించిన యనమల రామకృష్ణ ఇతని చేత ఆ లెటర్ని ప్రణబ్ ముఖర్జీకి పంపించారు. ఎప్పుడు పంపించారు? 2008 అక్టోబర్ 18. ఇక్కడ విషయాన్ని గమనించండి. మళ్ళీ ఇక్కడ ఇది ఫెయిల్యూరే. ఎందుకు? 2004కు ముందు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుపడింది అది. దానివల్ల టీడీపీ ప్రభుత్వం 2004లో కుప్పకూలిపోవడం జరుగుతుంది. మీన్స్ గెలవలేకపోతుంది. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం బీజేపీతో మద్దతు ఇస్తుంది. ఈ కారణాల వల్ల ప్రజల్లో సందిగ్ధత ఏర్పడుతుంది. పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వానికే, కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు. సో ఇలాంటి క్రమంలో టీడీపీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనే కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే తెలంగాణ అంశం అనేది కీలకం. ఆనాటి రాజకీయాలకు అర్థమవుతుంది. అటు కేంద్రంలో ఉన్న పార్టీలైనా, ఇటు రాష్ట్రంలో ఉన్న పార్టీలైనా తెలంగాణ అంశాన్ని తమ యొక్క అనుకూలతగా మార్చుకునే ప్రయత్నం చేశాయి. అలాంటి క్రమంలోనే 2008 అక్టోబర్ 18న టీడీపీ తన మద్దతు లేఖను పంపించడం జరిగింది. సో క్రమంగా టీడీపీతో మంతనాలు జరిగాయి, పొత్తు కుదిరింది. ఆ పొత్తులో కేంద్రంగా మహాకూటమి అనేది ఆవిర్భవించడం జరుగుతుంది. మరి మహాకూటమి అంటే ఏంటి? ఇందులో ఏమేమి ఉంటాయి? 2004 కూటమిలో మనకి కాంగ్రెస్ ఉంటుంది, సిపిఐ ఉంటుంది, సిపిఎం ఉంటుంది, టీఆర్ఎస్ ఉంటుంది. మహాకూటమిలో మనకి తెలుగుదేశం, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎంలు ఉండడం జరుగుతుంది. ఇలా మనకి మహాకూటమి అనేది ఆవిర్భవించింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ బయటికి వచ్చింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఎవరితో మంతనాలు జరపాలి? ఇప్పుడు ఆప్షన్ ఇక్కడ ఉంది. ఎంఐఎంతో అది ఒక అవగాహన ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. మొత్తంగా కాంగ్రెస్ 2009 ఎన్నికలలో వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో ఒంటరిగానే పోటీకి దిగింది. అవగాహన ఒప్పందం మాత్రమే వచ్చింది అక్కడ ఎంఐఎంతో. సో మరి ఏ విధంగా ఎన్నికలు నిర్వహించబడ్డాయి? ఈ సందర్భంలో నూతనంగా సృష్టించబడిన పార్టీలు ఏంటి? ఉదాహరణకు గమనిస్తే 2008 ఆగస్టు 26వ తేదీన సామాజిక తెలంగాణ నినాదంతో ఎవరు? చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ప్రజారాజ్యం పార్టీ కూడా ఎన్నికలలోకి వస్తుంది. టీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాలే గెలుపొందుతుంది. ఇక్కడ గమనించాలి. సో 2009 మొదటి విడత ఎన్నికలు తెలంగాణలో 10 జిల్లాలు, అంటే మొత్తంగా మొదటి విడత ఎన్నికలు 13 జిల్లాలలో జరిగితే తెలంగాణ కేంద్రంగా 10 జిల్లాలు, మిగిలినవి ఆంధ్రాకు సంబంధించినవి గమనించవచ్చు. అంటే కోస్తా ఆంధ్రాకు సంబంధించినవి మనకు గమనించవచ్చు. కోస్తా ఆంధ్ర, రాయలసీమలోని 3 జిల్లాలు, ముఖ్యంగా రాయలసీమలోని 3 జిల్లాలు తీసుకుంటారు.
అంటే మొత్తంగా మనకు మొదటి దశలోనే ఎన్నికలు అనేవి నిర్వహించబడుతున్నాయి. సో ఈ సందర్భంలో కాంగ్రెస్ ప్రజలకి హామీ ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. 2004 ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ కరీంనగర్ సభలో స్పష్టంగా ప్రకటించింది సోనియా గాంధీ. ఏమని? ప్రజల యొక్క మనోభావాలు మాకు తెలుసు, వాటిని మేము గౌరవిస్తాము అంటుంది. సో ఇక్కడ ఏమంటుంది? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే అంటున్నాం. తెచ్చేది మేమే, ఇచ్చేది విధానాన్ని ప్రజల్లోకి వ్యాప్తి చేయడం జరిగింది. అలాంటి క్రమంలోనే ప్రజలకి బహిరంగంగా సభాముఖంగా ఆ ప్రకటన ఇవ్వడం కోసం ఒక సమావేశం జరుగుతుంది 2009 ఫిబ్రవరి 28వ తేదీన. సో ప్రతి ఎన్నికల సందర్భంలో ఈ సమావేశాలు నిర్వహించబడుతూనే ఉంటాయి, మేనిఫెస్టోలు ప్రకటించబడుతూనే ఉంటాయి, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. సో అలాంటి ప్రయత్నమే 2009 ఫిబ్రవరి 28న సికింద్రాబాద్ కేంద్రంగా జరుగుతుంది. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్ సమావేశంలో సోనియా గాంధీ మాట్లాడుతూ ఏమంది? ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ గమనించండి. ఏమంటుంది? తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్కు ఎలాంటి అభ్యంతరం లేదు అంటుంది. ఇలాంటి అభ్యంతరం లేదు అనే ప్రకటన చేయడం జరుగుతుంది. అదే కాకుండా కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలంగాణ ఏర్పాటుపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించారు. ఏంటా స్పష్టమైన విధానం? సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం అంటున్నా అని మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొనడం జరుగుతుంది. రాష్ట్ర ఏర్పాటుకు మేము వ్యతిరేకం కాదు అని ప్రకటించడం జరిగింది. ఇలా ప్రజలకి పరేడ్ గ్రౌండ్ కేంద్రంగా సోనియా గాంధీ స్వభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ఎన్నికలలో 2 నాలుకల ధోరణిని ప్రదర్శించారు. తెలంగాణలో ఎన్నికలు జరిగే వరకు తెలంగాణకు మద్దతు ఇస్తున్నట్లుగానే ప్రకటించాడు. ఎప్పుడైతే ఎన్నికలు జరిగాయో నంద్యాల సమావేశంలో తన 2వ ధోరణిని ప్రదర్శించాడు. అసలైన నిజస్వరూపాన్ని ప్రకటించే ప్రయత్నం చేశాడు. సో మొత్తంగా బీజేపీ పార్టీ ఒక ఓటు 2 రాష్ట్రాల నినాదంతో పాటుగా తెలంగాణ ఏర్పాటుకు తాము అనుకూలమని ప్రకటించడం జరిగింది. సో 1997 ఏమవుతుంది? కాకినాడ తీర్మానానికి మేము కట్టుబడి ఉన్నాము, దాన్ని మేము అమలుపరుస్తాము ఒకవేళ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే. అంతేకాకుండా ప్రధాని అభ్యర్థి 2008 నవంబర్ 13న సికింద్రాబాద్లోని సంకల్ప యాత్ర, ఈ సంకల్ప యాత్ర సందర్భంలో ప్రధాని అభ్యర్థి ఎల్కే అద్వానీ ఏ ప్రకటన చేశాడు? క్రింది ప్రకటన. ఏ ప్రకటన అంటున్నాడు? బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబడితే 100 రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటిస్తాము అంటున్నారు. సో కాంగ్రెస్ ఏమంటుంది? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మేము వ్యతిరేకం కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాము అని చెప్తే బీజేపీ 100 రోజుల్లోనే మేము ఏర్పాటు చేస్తాము అని చెప్పింది. సో నెక్స్ట్ గమనిస్తే ప్రజారాజ్యం పార్టీ సామాజిక తెలంగాణ నినాదాన్ని మాత్రమే కట్టుబడి ఉండడం జరుగుతుంది. ఆ పార్టీ యొక్క మూలం, ఆ పార్టీ యొక్క సిద్ధాంతమే సామాజిక తెలంగాణ కాబట్టి ఆ విధానానికి మాత్రమే అది కట్టుబడి ఉండడం జరుగుతుంది. ఇలా ఒక్కొక్క రాజకీయ పార్టీ తనదైన వ్యూహాల ద్వారా ప్రజానికంలోకి వెళ్ళాయి, ప్రజా బాహుల్యంలోకి వెళ్ళాయి. 2009 ఎన్నికలలో పాల్గొనడం జరుగుతుంది. సో ఇలాంటి సందర్భంలోనే సిపిఐ పార్టీ ఏ విధమైన ధోరణి కలిగి ఉంది? సో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సహకరిస్తాము అని ప్రకటించడం జరిగింది సిపిఐ. ఎందుకంటే మహాకూటమిలో భాగంగా చేరబోతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రకటించాల్సిందే. సిపిఎం రాష్ట్ర పార్టీ ఏమవుతుంది? సమైక్య ఆంధ్రకు మద్దతు తెలపడం జరుగుతుంది. ఎందుకంటే మా సిద్ధాంతాలు ఒప్పుకోవు కాబట్టి మేము సమైక్య ఆంధ్రకే పట్టుబడి ఉంటాము అనే విధానాన్ని ఖరాఖండిగా చెప్పింది సిపిఎం. అదేవిధంగా లోక్సత్తా, ఎంఐఎం పార్టీలు సమైక్య ఆంధ్రకే మద్దతు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా గమనించాలి. కాలక్రమంలో మారినప్పటికీ 2009 ఎన్నికల సందర్భంలో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క వ్యూహాన్ని, ఒక్కొక్క అభిప్రాయాన్ని కలిగి ఉండడం జరిగింది. ఎన్నికల ఫలితాలను కనుక గమనిస్తే మొత్తంగా ఎన్నికలు 2 దశల్లో నిర్వహించబడ్డాయి. మొత్తంగా ఆ దశల్లో జరిగిన ఎన్నికల ఫలితాలను గమనిస్తే టీఆర్ఎస్ పార్టీ 45 స్థానాలకు పోటీ చేసింది. 45 ఎంపీ ఏమవుతుంది? ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేస్తుంది. బాగా గమనించండి. అక్కడ 54 స్థానాలకు పోటీ చేస్తే ఇక్కడ 45 రివర్స్ చూడండి. 45 స్థానాలకు పోటీ చేసి ఎన్ని ఎమ్మెల్యే స్థానాలని? 10 ఎమ్మెల్యే స్థానాలను గెలుపొందడం జరిగింది. ఎన్ని పడిపోయాయి చూడండి? 26 నుండి 10కి పడిపోయాయి. 16 ఎమ్మెల్యే స్థానాలు పోవడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ రాయవచ్చు. క్వశ్చన్ 2004, 2009 ఎన్నికలను అనుసంధానిస్తూ ప్రశ్నను కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. రెండింటిని కంపేర్డ్ చేస్తూ ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంటుంది. క్లియర్గా గమనించాలి. కాబట్టి క్రమంగా దాని గ్రాఫ్ తగ్గిపోయింది.
10 ఎమ్మెల్యే స్థానాలను మాత్రమే గెలుపొందడం జరిగింది. ఓటు శాతం గమనిస్తే సగం పడిపోయింది. 3.99 ఓటింగ్ శాతాన్ని గెలుపొందడం జరిగింది. ఎందుకంటే టీడీపీతో పొత్తు అనేది ప్రజానీకానికి నచ్చలేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొదటి నుండి అడ్డుపడుతుంది టీడీపీ అనే భావజాలం ప్రజానీకంలో ఉండటం. సో ఓటింగ్ శాతం అనేది పూర్తి స్థాయిలో తగ్గింది. అంతేకాకుండా కాంగ్రెస్ అనుసరించిన విధానాలు, ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి అనుసరించిన రైతు అభివృద్ధి విధానాలు అనేవి దానికి కారణమయ్యాయి. వాళ్ళకు ప్లస్ అయ్యాయి, వీళ్ళకు మైనస్ అయ్యాయి. మొత్తంగా టీఆర్ఎస్ పార్టీ 9 ఎంపీ స్థానాలకు పోటీ చేసి 2 ఎంపీ స్థానాలను గెలుపొందింది. ఎందుకు 2004లో 6 ఎంపీ స్థానాలు అయితే 5 గెలుస్తుంది. ఇక్కడ 2009 ఎన్నికలలో 9 ఎంపీ స్థానాలు అయితే కేవలం 2 ఎంపీ స్థానాలను మాత్రమే గెలవడం జరిగింది. మరి ఎంపీ స్థానాలలో వాళ్ళకి వచ్చిన ఓటు శాతం ఎంత? 6.14% గెలుపొందడం జరిగింది. ఇక్కడ అప్పుడే ఏర్పాటు చేయబడిన సామాజిక తెలంగాణ ప్రధాన డిమాండ్గా ఏర్పాటు చేయబడిన ప్రధాన లక్ష్యంగా ఏర్పడిన ప్రజా రాజ్యం పార్టీ 18 ఎమ్మెల్యే స్థానాలను గెలుపొందింది. మనకు కేవలం 10 వచ్చాయి చూడండి. అప్పుడే ఏర్పడిన చిరంజీవి ఆధ్వర్యంలో ప్రజారాజ్యం 18 స్థానాలను కైవసం చేసుకుంది. సో ఇలాంటి క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ 33 ఎంపీ స్థానాలను గెలుచుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 253 ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసి 156 స్థానాలను గెలుచుకుంది. ఇది కూడా గ్రాఫ్ తగ్గింది. అక్కడ 185 స్థానాలు అయితే ఇక్కడికి వచ్చేవారికి 156 స్థానాలు అవుతుంది. అంటే ఇప్పుడు సింపుల్ 2004 ఎన్నికలతో పోల్చుకుంటే 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం మినహా మిగిలిన పార్టీల యొక్క గ్రాఫ్ అనేది తగ్గుముఖం పట్టింది. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఓటు శాతం ఎంత? 36.5% అవుతుంది. ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ 10 ఎమ్మెల్యే స్థానాలను గెలుపొందింది అన్నాం. మరి ఆ స్థానాలు ఏంటి? ఇక్కడ ప్రశ్న ఏముంది పికప్ చేసే అవకాశం ఉంటుంది. ఏమంటున్నాడు? 2009 ఎన్నికల సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ 10 ఎమ్మెల్యే స్థానాలను గెలుపొందడం జరిగింది. క్రింద ఇవ్వబడిన స్థానాలకు సంబంధించి సరైనవి ఏవి, సరికానివి ఏవి అడగవచ్చు. బాగా గమనించండి. అందులో ఒకరు సిర్పూర్ నుండి కావేటి సమ్మయ్య గెలుపొందడం జరిగింది. మంచిర్యాల నుండి గడ్డం అరవిందారెడ్డి గెలుపొందడం జరిగింది. చెన్నూరు నుండి నల్లాల ఓదెలు గెలుపొందడం జరిగింది. వరంగల్ పశ్చిమం నుండి ఏమవుతుంది? వినయ్ భాస్కర్ గెలుపొందడం జరుగుతుంది. అదేవిధంగా ఎల్లారెడ్డి నుండి రవీందర్ రెడ్డి గెలవడం జరుగుతుంది. కోరుట్ల నుండి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గెలుపొందడం జరుగుతుంది. ధర్మపురి నుండి ఈశ్వర్ కొప్పులా గెలవడం జరుగుతుంది. సిద్దిపేట నుండి టి హరీష్ రావు గెలుపొందడం జరిగింది. సిరిసిల్ల నుండి కేటీఆర్ గెలుపొందడం జరుగుతుంది. హుజూర్ నగర్ నుండి ఈటెల రాజేంద్ర గెలుపొందుతాడు. ఇతడే టీఆర్ఎస్ శాసనసభ పక్షనేతగా ఉండడం జరుగుతుంది. క్లియర్గా గమనించండి. మరి ఎంపీ స్థానాలు ఎన్ని గెలిచాం? 2 గెలిచామంటున్నాం. అప్పటికే తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిన విజయశాంతి కేసీఆర్తో జరిగిన మంతనాల రూపంలో పార్టీని తీసుకొచ్చి టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసింది. ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ వస్తుంది చూడండి. సో 2004 ఎన్నికల సందర్భంలో 2001లో ఏర్పాటు చేయబడిన తెలంగాణ సాధనా సమితి ఏర్పాటు చేసింది ఆలనరేంద్ర. క్రమంగా ఇద్దరి మధ్య మంతనాల రూపంలో అది అప్పుడు జాయిన్ అయింది. 2009 నాటికి ఏమొచ్చింది? తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేయబడి అది కాస్త టీఆర్ఎస్లో విలీనం చెందింది. తద్వారా విజయశాంతికి ఒక ఎంపీ స్థానాన్ని ఇవ్వడం జరిగింది. మెదక్ నుండి విజయశాంతి, మహబూబ్ నగర్ నుండి కేసీఆర్ గెలుపొందడం జరిగింది. సో మనకు క్లియర్ గమనిస్తే తెలంగాణ కేంద్రంగా 119 ఎమ్మెల్యే స్థానాల యొక్క పోటీ ఏ విధంగా ఉంది? 10 మాత్రమే మనం గెలిచామన్నాం కదా. చూద్దాం. కాంగ్రెస్ పార్టీ 50, టీఆర్ఎస్ పార్టీ 10, ఎంఐఎం 7, సిపిఐ 4, బీజేపీ 2 స్థానాలను గెలుపొందడం జరిగింది. ఇవి ప్రముఖ పార్టీలుగా మనం భావించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 2009 జనవరిలో విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసింది. సో ఇలాంటి సందర్భంలోనే మనకు 2009 ఆగస్టు 23న తెలంగాణ విమోచన సమితి అనేది ఏర్పాటు చేయబడింది. మరి ఎవరి చేత ఏర్పాటు చేయబడింది? ఎవరు దీన్ని ఏర్పాటు చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించారు? వి ప్రకాష్, కపిలవాయి దిలీప్ కుమార్ వంటి వ్యక్తులు ఇందులో క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటి? ప్రజలను చైతన్యపరచాలి. తెలంగాణ రాష్ట్ర సాధన పట్ల ప్రజానికాన్ని మరింత అవేర్నెస్ క్రియేట్ చేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం అవుతుంది. సో అలాంటి క్రమంలోనే 2009 ఎన్నికల సమయంలో నంద్యాల బహిరంగ సభ నిర్వహించబడుతుంది. మొదటి దశ కంప్లీట్ అవుతుంది. రెండో దశ ప్రారంభానికి ముందే నంద్యాల సభ అనేది నిర్వహించబడింది. ఆ సభ సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన ప్రకటన ఏంటి?
ఏంటి ఆ ప్రకటన గమనిస్తే, హైదరాబాదుకు వెళ్ళడానికి పాస్పోర్ట్లు తీసుకోవాల్సి వస్తుంది అంటున్నాడు. పాస్పోర్ట్లు తీసుకోవాల్సి వస్తుంది అంటే మనం పరాయి వాళ్ళం అవుతాము అనే విషయం, విదేశీయులం అవుతాము అనే విషయాన్ని అక్కడ ప్రస్తావించాడు. సో 2009 జూన్ 10వ తేదీన శాసనసభ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ని రాజశేఖర్ రెడ్డి అవమానించడం జరుగుతుంది. మొత్తంగా 2009 ఎన్నికల నేపథ్యంలో ఇటు కేంద్రంలో అటు రాష్ట్రంలో కూడా మళ్ళీ కాంగ్రెస్ రెండవసారి విజయాన్ని నమోదు చేసుకోవడం జరుగుతుంది. అటు కేంద్రంలో గమనిస్తే మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో యూపీఏ కూటమి అనేది మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అలాంటి సందర్భంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి అధ్యక్షతన రెండవసారి ప్రభుత్వం అనేది కొలువుదీరడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి రెండవసారి అధికారంలో రావడంతో తెలంగాణ భావజాలాన్ని టీఆర్ఎస్ పార్టీని అణచివేయడానికి, రూపుమాపడానికి ప్రయత్నాలు కొనసాగించాడు. అలాంటి క్రమంలోనే 10 ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందిన టీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష నేతగా ఎవరున్నారు, ఈటెల రాజేందర్ని అవమానించడం జరిగింది. మరి ఏమని అవమానించాడు గమనిస్తే, పట్టుమని 10 సీట్లు రాలేదు, నువ్వు మాట్లాడుతున్నావా రాజేంద్ర అంటున్నాడు. అంటే మీ పట్ల ప్రజలకు ఏ విధమైన అవగాహన ఉంది, ఏ విధమైన నమ్మకం ఉందో మీకు వచ్చిన స్థానాలను బట్టే తెలుస్తుంది. నువ్వు మాట్లాడుతున్నావా అని అవహేళన చేయడం జరుగుతుంది. సో రాజేంద్ర, మీ మొహం ఎక్కడ పెట్టుకోవాలో అని అతన్ని అవహేళన చేయడం జరిగింది. సో అలాంటి క్రమంలోనే పార్టీని చీల్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. సో 2009 సెప్టెంబర్ 2న చిత్తూరు రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న రాజశేఖర్ రెడ్డి నల్లమల అడవులు పావురాలగుట్ట వద్ద హెలికాప్టర్ ప్రమాదంలో మరణిస్తున్నాడు. మరణించిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో మనకి ప్రభుత్వం నుండి, కేంద్రం నుండి సిగ్నల్ రావడం ద్వారా, అంటే క్లియర్గా సోనియా గాంధీ యొక్క అధినాయకత్వం కొణిజేటి రోషయ్య వైపే మొగ్గు చూపడం జరిగింది. దీంతో సెప్టెంబర్ 3వ తేదీన కొణిజేటి రోషయ్య ముఖ్యమంత్రిగా నియమించబడ్డాడు. ఎప్పటి వరకు కొనసాగాడు? 2011 జూన్ 25 వరకు కొనసాగడం జరిగింది. ఉద్యమాన్ని ఆపలేకపోతున్నాడు, ఉద్యమాన్ని చీల్చలేకపోతున్నాడు, ఉద్యమాన్ని తగ్గించలేకపోతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో అతన్ని రిప్లేస్ చేస్తూ ఎవరొచ్చారు? కిరణ్ కుమార్ రెడ్డి రావడం జరుగుతుంది. సో రోషయ్య ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నాడో అలాంటి సందర్భంలోనే మనకు తీర్పు అనేది వెలువడుతుంది. ఎక్కడి నుండి? సుప్రీం నుండి వెలువడడం జరుగుతుంది. ఏంటి ఆ తీర్పు? 2009 అక్టోబర్ 9న సుప్రీం డివిజనల్ ఫుల్ బెంచ్ సిటీ పోలీస్ శాఖకు సంబంధించి ఏమంటుంది? హైదరాబాద్ ఫ్రీ జోన్ అనే తీర్పు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇందులో ఎవరున్నారు? ఆ తీర్పులో ఇచ్చిన ఫుల్ బెంచ్ యొక్క వ్యక్తులు ఎవరు? ఒకరు బిఎన్ అగర్వాల్ సింఘ్వీలు సభ్యులుగా ఉండడం జరుగుతుంది. ఈ ప్రధాన న్యాయమూర్తులు ఆ తీర్పుని ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో ఆ తీర్పును వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు అన్నీ ఒక సభను నిర్వహించడానికి నిర్ణయించాయి. ప్రజలను చైతన్యపరుస్తూ మరో ఉద్యమాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. మరి అలాంటి ప్రయత్నాలలో భాగంగానే 2009 అక్టోబర్ 21న తెలంగాణ ఉద్యోగ సంఘాలు జేఏసీ సిద్దిపేట ఉద్యోగ గర్జనను నిర్వహించడం జరుగుతుంది. సో ఈ ఉద్యోగ గర్జన రావడానికి ప్రధాన కారణం, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, ఒక సమావేశం నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశాన్ని అడిగే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు సింపుల్గా 2009 అక్టోబర్ 21 సిద్దిపేట ఉద్యోగ గర్జన ప్రధాన కారణం ఏంటి అంటే సింపుల్, హైదరాబాద్ ఫ్రీ జోన్ అంశాన్ని వ్యతిరేకిస్తూ మరో ఉద్యమాన్ని నిర్మించడానికి, ప్రజా చైతన్యాన్ని కలిగించడానికి సమావేశం నిర్వహించబడుతుంది. మరి ఇలాంటి సమావేశానికి ప్రముఖ అతిథి ఎవరు? మనకు స్వామి అగ్నివేష్ అంటున్నాం. ఎవరి అగ్నివేష్? ప్రముఖ సామాజిక కార్యకర్త. సమావేశంలో పాల్గొని ప్రజానికానికి తమ మద్దతు తెలపడం జరిగింది. తెలంగాణ ఏర్పాటుకు తన సంపూర్ణ మద్దతును ప్రకటించాడు. ఈ సమావేశంలోనే కేసీఆర్ ఒక ప్రకటన చేయడం జరిగింది. ఏమని ప్రకటన చేస్తున్నాడు? అక్టోబర్ చివరి నాటికి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని ప్రయత్నాలు చేస్తాం. అటు కేంద్రంపై ఇటు రాష్ట్రంపై రాజకీయ ప్రయత్నాలు కూడా చేస్తాము, ఒత్తిడి పెంచుతాము, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాము. అయినప్పటికీ రాష్ట్రం సిద్ధించకపోతే, ఒకవేళ సిద్ధించకపోతే క్లియర్ అల్టిమేట్ నిర్ణయానికి వెళ్తున్నాడు. గాంధేయ మార్గంలో అమరవీరుల స్తూపం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతాను అంటున్నాడు. అదే సందర్భంలో ప్రజానికంలో వ్యాప్తి చెందిన కొటేషన్ కనుక గమనిస్తే, కేసీఆర్ శివయాత్రలో పాల్గొంటారో లేదా తెలంగాణ జైత్రయాత్రలో పాల్గొంటారో తేల్చుకోవాల్సింది తెలంగాణ ప్రజలే. ఇది ముఖ్యంగా మనకు నిమ్స్ హాస్పిటల్ సందర్భంలో జరుగుతుంది. అంటే ఈ కార్యక్రమం, ఈ సంఘటన నేపథ్యంలోనే వచ్చింది. చూడండి, ఎప్పుడైతే హైదరాబాద్ ఫ్రీ జోన్ తీర్పు అనేది జరుగుతుందో ఆ
నేపథ్యంలో వచ్చిన ప్రజా ఆందోళనలో కేసీఆర్ నుండి వచ్చిన స్టేట్మెంట్లు ఇవి. నెక్స్ట్ గమనిస్తే సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ 2009 అక్టోబర్ 28న జైలు బెరో కార్యక్రమం అనేది హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించబడింది. ఇలాంటి క్రమంలోనే పిడవర్తి రవి చైర్మన్గా ఉస్మానియా జేఏసీ ఏర్పాటు చేయబడుతుంది. 2009 నవంబర్ 22న విద్యార్థి సంఘాలు కాకతీయ విద్యార్థి గర్జనను ఏర్పాటు చేశాయి. ఎక్కడ నిర్వహించాయి? కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా నిర్వహించడం జరుగుతుంది. 2009 నవంబర్ 29న ప్రత్యేక రాష్ట్ర డిమాండ్తో కేసీఆర్ ఆమరణ నిరాదీక్ష ఎక్కడ నిర్వహించాలనుకున్నాడు? ఎక్కడ ఆ సభాస్థలి నిర్మించుకున్నాడు అంటే సిద్దిపేట రంగదాంపల్లి అంటున్నాం. రంగదాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద నిర్ణయం తీసుకుంటాడు. కానీ అతడు అరెస్టు చేయబడతాడు. ఎక్కడికి పంపించబడ్డాడు? ఏ విధంగా అరెస్టు చేయబడ్డాడు? గమనిస్తే నవంబర్ 29 ఉదయం 7:50 ఎక్కడ? కరీంనగర్లోని అలగనూరు సెంటర్ వద్ద పోలీసులు కేసీఆర్ని అరెస్టు చేయడం జరిగింది. ఖమ్మంకు పంపించడం జరుగుతుంది. ఆదివారం కాబట్టి న్యాయస్థానాలు క్లోజ్ చేసి ఉంటాయి కాబట్టి ఇంటికే తీసుకెళ్తారు. ఎవరింటికి? సెకండ్ క్లాస్ స్పెషల్ మెజిస్ట్రేట్. ఎవరా స్పెషల్ మెజిస్ట్రేట్? చెదలవాడ శ్రీరామ్మూర్తి అంటున్నాం. ఇతని ముందు హాజరుపరచడం జరుగుతుంది. అతనికి 14 రోజుల రిమాండ్ని ప్రకటిస్తున్నాడు. అలాంటి క్రమంలోనే ఖమ్మం పోలీస్ స్టేషన్లో ఇతనిపై కేసు నమోదు చేయబడుతుంది. ఆ కేసు లేదా క్రైమ్ నెంబర్ కనుక గమనిస్తే 290/09 అవుతుంది. అది క్రైమ్ నెంబర్ అవుతుంది. అయినప్పటికీ కేసీఆర్ తన ఆమరణ నిరాహార దీక్షను ఆపలేదు. సభాస్థలికి పోకముందుకే అరెస్టు చేయబడినప్పటికీ ప్రజలను ఉద్దేశిస్తూ ఇచ్చిన మాట ప్రకారం తన ఆమరణ నిరాహార దీక్షని ఖమ్మం జైలులోనే ప్రారంభించడం జరుగుతుంది. 2009 డిసెంబర్ 3న అనారోగ్యం వలన కేసీఆర్ హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించబడుతున్నాడు. ఎప్పుడైతే కేసీఆర్ జైలుకు తరలించబడ్డాడో అనే వార్త వినగానే మనకు కాసోజు శ్రీకాంతాచారి మరణిస్తాడు. బాగా గమనించండి. ఆయన అటెంప్ట్ ఏమవుతుంది? పెట్రోల్ శరీరం మీద పోసుకొని ఎల్బీ నగర్ చౌరస్తా వద్ద నిప్పంటించుకోవడం జరుగుతుంది. సో 2009 డిసెంబర్ 10న చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఉస్మానియా విద్యార్థి జేఏసీ ప్రకటన చేయడం జరిగింది. అంటే క్రమంగా ఉద్యమం అనేది ఉధృతం వైపు వెళ్తుంది. ప్రజా సంఘాలు మరియు ప్రజా సమూహాలు ఉద్యమాలను నిర్మించడం జరిగింది. 2009 డిసెంబర్ 8న నిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎప్పుడు? ఆ సందర్భంలో కేసీఆర్ నిమ్స్లో ఉన్న సందర్భంలో నిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ సత్యనారాయణ, డైరెక్టర్ దాసరి ప్రసాద్ రావులు కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించిన బులెటిన్లు విడుదల చేయడం జరుగుతుంది. కేసీఆర్ నిరాహార దీక్షను ఆపకపోతే అతన్ని ప్రాణాలు కాపాడడం మా చేతిలో లేదు అని ప్రకటించారు. ప్రజల్లో మరింత ఉధృత పెరిగింది. ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగింది. ప్రతిపక్షాలు అటు లోక్సభ కేంద్రంగా నినాదాలు లేవతీస్తున్నాయి. ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడం జరుగుతుంది. సమస్యకు మీరు వెంటనే పరిష్కారం చూపాలి అని ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 2009 డిసెంబర్ 9 బుధవారం అర్ధరాత్రి 11:30 గంటలకి హోంమంత్రి చిదంబరం మొదటి ప్రకటన చేశాడు. ఏం చేశాడు అంటే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించబడుతుంది, ఆ బిల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టబడుతుంది అన్నాడు. అలాంటి క్రమంలోనే ప్రభుత్వం నుండి వచ్చిన ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకత్వం నుండి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో 2009 డిసెంబర్ 23న అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని రెండో ప్రకటన చేయడం జరిగింది. మొత్తంగా 2009 డిసెంబర్ 24న తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ప్రొఫెసర్ కోదండరాం కన్వీనర్గా, మల్లేపల్లి లక్ష్మయ్య కో కన్వీనర్గా ఏర్పాటు చేయబడింది. ఇలా 2009 ఎన్నికలు జరగడం ద్వారా పొత్తుల పరిణామాల ద్వారా మనకి జేఏసీ అనేది ఏర్పాటు చేయబడింది. ఆ జేఏసీ ఆధ్వర్యంలో 2 వ్యూహాల ద్వారా సమావేశాలు నిర్వహించుకుంటూ, కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ప్రజలను చైతన్యపరిచి ప్రజల యొక్క డిమాండ్ నెరవేర్చే దిశలో ముందుకు సాగడం జరిగింది. 2014 జూన్ 2న రాష్ట్ర ఏర్పాటు కళ అనేది సాకారమైనది. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.